సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన డాక్ మహారాజ్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంను శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సితారా ఎంటర్టైన్మెంట్ అలాగే ఫార్చ్యూన్ 4 బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అటు బాలయ్య కూడా మంచి విజయాన్ని అందించింది. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు బాలకృష్ణ. అయితే ఇందులో బాలయ్య ఆయనకున్న సండే సెంటిమెంట్ గురించి చెప్పారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అయితే అది మంచైనా చెడైనా ఏదైనా ఒక సందర్భంలో మంచి జరిగితే అంటే మళ్ళీ అదే రిపీట్ కావడానికి అదే రంగు దుస్తులు వేసుకోవడం లేదా అదే ముహూర్తం పాటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఒక సందర్భంలో చెడు జరిగితే మాత్రం మళ్ళీ అలాంటి సందర్భాలు రాకుండా జాగ్రత్త పడతారు. ఇక బాలయ్య విషయంలో కూడా నలుపు రంగు దుస్తులు చాలా డేంజర్ అని, అందులోనూ ఆదివారం అస్సలు నలుపు రంగు దుస్తులు వేసుకోరట. ఒకవేళ వేసుకుంటే ఆ రోజంతా ఆయనకు బ్లాక్ డేంజర్ లా అనిపిస్తుందట. అంతేకాదు ఆదివారం ఏమవుతుందిలే అని బ్లాక్ డ్రెస్ వేసుకోగా ఆ రోజు జరిగిన సంఘటన గురించి కూడా ఆయన వెల్లడించారు. ఇదే విషయంపై బాలయ్య మాట్లాడుతూ, నాది మూలా నక్షత్రం, నాకు ఆదివారం నలుపు మంచిది కాదు. ఒకసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఏం కాదులే అని సండే రోజు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. దాంతో నా నడుము కాస్త విరిగిపోయింది అంటూ తెలిపారు. ఇక దీనిపై బాలయ్య క్లారిటీ ఇస్తూ, సాధారణంగా నేను జాతకాలను బాగా నమ్ముతాను. ఏ పని మొదలుపెట్టినా సరే సమయం, సందర్భం చూసి ప్రారంభిస్తాను. అందుకే నా జాతకం ప్రకారం సండే నలుపు రంగు దుస్తులు ధరించను. అయితే ఒకసారి బ్లాక్ డ్రెస్ ధరించాను. ఆదిత్య 369 సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్మాతగా ఉన్నారు. నేను ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుని వెళ్ళాను. అప్పుడు మనసు చెప్తోంది ఈ రోజు సండే వద్దు అని. రాక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం షూటింగ్ స్పాట్కు వచ్చారు. అయితే ఆయన కళ్ళ ముందే నేను కింద పడడంతో నా నడుము విరిగింది అంటూ బాలకృష్ణ చెప్పారు. సరే, సెకండ్ క్వశ్చన్ అండి. ఫేవరెట్ కలర్? వైట్. ఆ కలర్ అని ఒకటి అడుగుతున్నాను. యా, బట్ కలర్స్ చెప్పొచ్చు. కలర్స్ అంటే ఐ బ్లూ ఇష్టం, బ్లాక్ ఇష్టం. యు డోంట్ సే అంటే సరే, ఐ విల్ మేక్ ఇట్ మోర్ స్పెసిఫిక్. ఓకేనా? ఫ్రైడే రోజున సాటర్డే రోజు ఫేవరెట్ కలర్? గ్రీన్. బ్లాక్. ఓకే, గ్రీన్. సాటర్డే మాత్రమే అడిగా. బ్లాక్. బ్లాక్. షన్నీ బ్లాక్. ఎందుకు అడిగావు? జస్ట్ జనరల్లీ అడిగాను. అంటే అందరు ఈజీగా అందించేంత ఆన్సర్ అదే. He only doesn't know the answer for this. No, you are right. Hey, you're right. Yeah, you get 1 point. Saturday is Make black. it a point to wear black. Black. You get 1 point. But not on Sundays. Not on Sundays. ఎందుకంటే ఒక జరిగింది చెప్తాను. నాకు అంటే మూలా నక్షత్రం కాబట్టి మనకి అతి దేవతలు ప్రత్యర్థి దేవతలు ఉంటారు. మాకు నిరుతి అంటాం, నిరుతి అంటే నైరుతి. సో సండే నాడు బ్లాక్ ఎప్పుడైనా చాలా డేంజర్ నాకు. అది Sunday orange. నేనే కల, బట్ నాట్ బ్లాక్. ఒకసారి వేసి అని చెప్తాను. రాక బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆదిత్య 369. ఆ రోజు నేను ఇంటి నుంచి బ్లాక్ డ్రెస్ వేసుకు వెళ్ళా. మైండ్లో చెప్తా ఉంది వాళ్ళ సండే వద్దని. వెళ్ళా లొకేషన్కి. రాక ఆయన వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చాడు ఆయన. అదే లాస్ట్ టైం కూడా మళ్ళీ రాలా. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కళ్ళ ముందే పడి నడువు ఇరిగింది నాకు. ఫెల్ అండ్ హ్యాడ్ హెయిర్లైన్ ఫ్రాక్చర్, L5 హెయిర్లైన్ ఫ్రాక్చర్. టక్కని ఆయన కళ్ళ ముందే జరిగింది. అమ్మో నేను వచ్చాను, ఇది జరిగింది, ఇక నేను మళ్ళీ రానని పారిపోయాడు ఆయన. మళ్ళీ రాలా, మళ్ళీ సినిమా అయ్యేదాకా. అంటే చెప్తే కలర్స్. అయితే తాను వచ్చినప్పుడే బాలయ్యకి ఇలా జరిగిందని బాలసుబ్రహ్మణ్యం కంగారు పడ్డారని, ఆ తర్వాత ఆయన షూటింగ్ కి ఎప్పుడు రాలేదని బాలయ్య చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా బాలయ్య బ్లాక్ సండే సెంటిమెంట్ గురించి తెలిసి అభిమానులు సైతం జాగ్రత్త పడండి అంటూ సలహాలు ఇస్తున్నారు. కాగా డాక్ మహారాజ్ ఇప్పటికే 124 కోట్లు వసూలు చేసింది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ దిశగా సాగుతోంది. లాంగ్ రన్ లో సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.